జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రీవియస్ వీడియోలో గజేంద్ర మోక్షం గురించి కొంచెం తెలుసుకొని ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాము. అయితే గజేంద్రుడు ఎప్పుడైతే త్రికూట పర్వతం దగ్గరికి వచ్చి మడుగులో కాలు పెట్టగా మొసలి గట్టిగా లోపలికి లాగుతూ ఏనుగు బయటికి లాగుతూ అంటే ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు అన్నమాట. ముసలి ఎంత లోపలికి లాగింది అంటే ఏనుగు యొక్క తొండము పువ్వు తప్ప బయటకి ఏమీ లేనంత లోపలికి లాగిందంట. 1000 సంవత్సరాలు అలా యుద్ధం జరిగింది. ఆ 1000 సంవత్సరాలు కూడా మన కాలం కాదు అనుకున్నాం. ఈ 1000 సంవత్సరాల్లో ఎందుకు స్వామి రాలేదు రక్షించడానికి అంటే 1000 సంవత్సరాలు ఈ గజేంద్రుడు ఏమనుకున్నాడు, నన్ను నేను రక్షించుకోగలను అనుకున్నాడు కొన్నాళ్ళు. ఆ తరువాత తన భార్యాబిడ్డలు రక్షిస్తారేమో అనుకున్నాడు కొన్నాళ్ళు. ఆ తరువాత తన బంధువులు రక్షిస్తారేమో అనుకున్నాడు, తన స్నేహితులు రక్షిస్తాడేమో అనుకున్నాడు. కానీ ఎవ్వరూ రక్షకం కాదు. ఇతరులెవ్వరూ రక్షించలేకపోయారు గజేంద్రుణ్ణి. 1000 సంవత్సరాలు గడిచాక అప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక నిష్కారణాయ అద్భుత కారణాయ అఖిల కారణాయ నారాయణ పరాత్పర పరందామ అని పిలవగానే స్వామి ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాడంట, ఎప్పుడు గజేంద్రుడు పిలుస్తాడా అని. వెంటనే లక్ష్మీదేవి కొంగు పట్టుకొనే తాయార్లకు కూడా చెప్పకుండా హుటాహుటీన గరుడాళ్వార్లకు కూడా ఎక్కడికి వెళ్ళాలో చెప్పట్లేదట. గరుడ పద 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 అనేసి గరుడాళ్వార్ల మీద ఎక్కేసి ఆయన పాదాలతోనే ఆ ఫోర్స్తోనే గరుడాళ్వార్ల మీద ఏం చేస్తున్నారు. అయితే తాయార్లు అనుకున్నారు కదా, ఏ అసురుని సంహరించడానికి లేదంటే ఏ గొప్ప భక్తుడు కోసం వెళ్తున్నారు, ఏ మునుల కోసం వెళ్తున్నారు స్వామి, ఇంత హుటీగా అనుకున్నారు అనమాట. తీరా చూస్తే పెరుమాళ్ళు వెళుతోంది ఎక్కడికి అని అడగగా స్వామి లక్ష్మీదేవి దగ్గర గా అని మొదలుపెట్టి జేం అనేసరికల్లా ఏనుగు దగ్గర ఉన్నాడు గరుడాళ్వార్ల మీద పెరుమాళ్ళు. ఇక రాగానే మొసలిని సంహరించాలంటే గజేంద్రుడి పాదానికి ఆల్రెడీ గాయం అయి ఉంది, ఇంకా గాయం అవ్వకూడదు అని నిదానంగా మొసలి అలా నోరు తెరిచినప్పుడు సుదర్శన చక్రంతో సంహరించి ఆ పాదానికి స్వామి ఏం చేశాడు అనుకుంటున్నారు, ఆయన కండువాతో నోట్లో వేడి ఆవిరి పెట్టాడంట స్వామి గజేంద్రుడికి. ఎంత అదృష్టవంతుడు గజేంద్రుడు అంటే పెరుమాళ్ళు నమ్మితే గనక ఆ విధంగా మనల్ని బిడ్డల వలె ఆదరిస్తాడు మన స్వామి శ్రీమన్నారాయణుడు. ఇందులో అసలు విశేష అర్థం ఏమిటి అనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.